కృష్ణవంశీ గారితో వర్క్ చేసిన టాప్ టెక్నీషియన్స్ వర్క్ కానీ అవుట్పుట్ కానీ నచ్చకపోతే ఇది నాకు నచ్చలేదు ఇమీడియట్గా మార్చండి అని అడిగే పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా? ఒకవేళ వస్తే మీరు అడుగుతారా? ఈవెన్ ఇళయరాజా గారిని కూడా. ఇళయరాజా గారు అయితే ఒకసారి అడిగి అంతఃపురానికి, కానీ ఒక పాట అదే సైసిందేకి ముందు ఇంకొక పాట ఆయన ఒకటి అనుకున్నారు. నచ్చకపోవటం అని కాదు, సూట్ అవ్వట్లేదు సార్, మ్యాచ్ అవ్వట్లేదు, ఇంకా రగ్గెడ్గాను రఫ్గా కావాలి. తిట్టారు ఆయన, ముందే చెప్పచ్చు కదా అంతా. లేదు, తిట్టారు, ముందే చెప్పచ్చు కదరా, ముందే చెప్తే అదే చేసి చూడండి కదా అని అంటారు. ఆయన అడుగుతారు, ఏం కావాలని అడుగుతారు ఆయన. సో నేను మీ ఇష్టం సార్, ఇది సిచ్యువేషన్, మీరు ఏమి ఇచ్చినా నేను తీసుకెళ్తాను, నేను చెప్తా ఉంటాను ఆయనతో. మిగతా అందరితోటి ఈ వచ్చింది నాకు ఇది కాదు ఇంకోటి ఏదో కావాలని. అది వచ్చినప్పుడు మీరు నిర్మోహమాటంగా చెప్పినప్పుడు మామూలు సేమ్ లెవెల్, ఇప్పుడు మీ సమకాలీనులు అయితే ఓకే, యూ బోత్ హ్యావ్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది, డిస్కషన్ ఉంటుంది. ఇప్పుడు నీకు అతను నచ్చకపోవటం కాదు, అతను నీ సినిమాకి చేసిన ఒక వర్క్ నీకు మ్యాచ్ అవ్వట్లేదు, కనెక్ట్ అవ్వట్లేదు అంటే నువ్వు అతనికి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానంలో ఏదో తప్పు ఉంది, అతన్ని రాంగ్గా చెప్పాను, లేదా అతనికి ఈ భావన రాకూడదు అని అది క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. నువ్వేమనుకున్నావురా దీన్ని, నేను ఇలా అనుకుంటున్నాను. మ్యూజిక్ డైరెక్టర్కి ఇలాంటి రెఫరెన్స్లు, ఈ జమైకన్ మ్యూజిక్, ఈ సౌత్ ఆఫ్రికన్ మ్యూజిక్, ఈ తమిళ్ సాంగ్, ఈ హిందీ సాంగ్, ఇలాంటి ఒక ట్రెడిషనల్ ఆర్కెస్ట్రేషను, లేదా ఫ్యూజన్ ఆర్కెస్ట్రేషను, లేదా ఒక రెగే స్టైల్ సాంగ్ని మనం దీనికి ఒక రొమాంటిక్ వాడతాము, ఇలాంటి విజువల్స్ తీస్తాము, ఇలాంటివన్నీ చెప్పినప్పుడు వాళ్ళకు 300 ఆప్షన్స్ వస్తాయి ఇమ్మీడియట్గా. మ్యూజిక్ డైరెక్టర్ అయితే 300 రకరకాల ట్యూన్స్ వస్తాయి. ఆ ట్యూన్లోంచి నా సెన్సిబిలిటీకి, నా సినిమాకి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న విధానానికి, ఆ సినిమా తాలూకు ఓవరాల్ నెర్వ్ ఆఫ్ ద మ్యూజిక్కి కనెక్ట్ అవ్వాలి. సో అన్నీ ఉంటాయి కాబట్టి డిస్కషన్స్ అవుతాయి. నాకు ఎవరితోటి గొడవలు లేదు, చెప్తా. అప్పుడు అలాగే ఒక లైటింగ్ అనేది నేను ట్యూన్ ఇవ్వను, అలాగేం కాదు, సినిమాకి ఇదైతే బాగుంటుంది ఇలాగా అని. ఆల్రెడీ శశిప్రీతం అప్పుడు ఫస్ట్ ఫిలిము, దాని తర్వాత నుంచి గులాబీ సాంగ్స్ చూశారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళు కూడా ఒక కాన్ఫిడెంట్గా ఉంటారు. వంశీ చెప్తే కరెక్ట్గానే ఉంటుంది, అది ఏంటో మనం ట్రై చేద్దాం. అది శశిప్రీతం గారు మీకు కొంచెం కాంటెంపరీ. మీ ఫస్ట్ సినిమా ఓకే, అఫీషియల్గా ఫస్ట్ సినిమా హోస్ట్ డైరెక్టర్గా మనీ చేసినా కానీ, అదే సీతారామ శాస్త్రి గారు, ఇళయరాజా గారు, కెమెరామెన్ ఎవరైనా కానీ, కెమెరామెన్ గోపాల్ రెడ్డి గారు కావచ్చు, వాటో రిట్ కొంచెం సీనియర్ అనే వాళ్ళకి చెప్పినప్పుడు దేర్ ఈజ్ ఎన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ రిఫ్ట్ ఛాన్సెస్. రిఫ్టర్ అది చూడటంలో ఉంటుంది, అది రిఫ్ట్ కాదు, ఇట్ ఈస్ నాట్ ఎ రిఫ్ట్, ఇట్స్ ద క్లాష్ ఆఫ్ ఐడియాస్. ఓకే, అది నేను అనుకున్నది ఆయన అనుకున్నది తేడా రావచ్చు, బట్ ఎప్పుడు రాలేదు నాకు ఎవరితో. ముందే చాలా క్లియర్గా చెప్తా, చాలా క్లియర్గా ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తా. చేసిన తర్వాత అడుగుతాను, సార్ నేను చెప్పింది మీకు అర్థమయ్యేలాగా నేను చెప్పగలిగానా అని. అవసరమైతే ఇంకొకసారి చెప్తాను, కాదు ఇదే కదా నువ్వు అడుగుతున్నది, కాదు కరెక్టు, లేదా అది కాదు సార్ ఇలాగ అనుకుంటున్నావు. సో ఇట్ వాజ్ ఎ డిస్కషన్. రిఫ్ట్ అనేది ఎప్పుడు ఉండదు. మరి గులాబీ కథ నేను చెప్పను, మీరు ప్రొడ్యూస్ చేయాల్సిందే. రాము గారితో చెప్పి సురేష్ బాబు సార్ తోటి కూడా నేను కథ చెప్పను అన్నారంట కదా. అజ్ఞానం అది కాదు సార్, కథ చెప్పను అని ఎలా అజ్ఞానం. కథ చెప్పకపోతే సినిమా ఇవ్వను అంటారు కదా సార్. అవును, అజ్ఞానం చెప్తున్నా కదా, మన అజ్ఞానం. అంటే అనగనగా ఒక రోజుకి మీరు కథ చెప్పే ప్రాజెక్ట్ టేకప్ చేసి ఆ తర్వాత మళ్ళీ రాము గారు దాన్ని టేక్ ఓవర్ చేసి ఆయన చేశారు. అంటే నేను సరిగ్గా చేయలేకపోయాను కాబట్టి ఆయన తీసుకోవాల్సి వచ్చింది, రాము గారు టేక్ ఓవర్ చేయాల్సి వచ్చింది. బట్ మనీ అదరగొచ్చారు కదా సార్ మీరు అంతకుముందే. ఉంటుంది కదా, ఒక్కోసారి కుదురుతుంది, ఒక్కోసారి కుదరదు. బట్ మూడోసారి ఈ ప్రయత్నం ఖచ్చితంగా నా నేమ్ తోటే ఉండాలి అన్న కాంటెక్స్ట్ లో కథ చెప్పకుండా సినిమా అడిగితే రాము గారికి మీ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఇచ్చారు. సురేష్ బాబు గారికి కూడా కథ చెప్పను అనేసరికి అదే అజ్ఞానం కదా, అది నా అజ్ఞానం. అంటే డూ హ్యావ్ ఎనీ పాయింట్ టు కన్విన్స్ హిమ్ మీరు ఓకే అని? లేదు, నేను అలా అనుకోలేదు అసలు. మనం చాలా పెద్ద తోపులో ఉన్నాయి ఫీల్ అయ్యాను. ఒకవేళ నీకు సినిమా ఇస్తానయ్యా, నాకు కథ నచ్చితేనే ఇస్తానని ఒకటి రాసి ఇచ్చారు అప్పుడు చెప్పేవాళ్ళు. ఏమో అప్పుడు పరిస్థితి చెప్పి వెంకటేష్ గారిని ఇస్తున్నారు కదా గులాబీకి. అసలు యాక్చువల్లీ వెంకటేష్ గారు కాదు, అప్పుడు చక్రే, అప్పుడు చక్రవర్తి గారు, ఎప్పుడు చక్రే. ఓకే,
సో జేడి చక్రవర్తి గారు గులాబీ ఇన్ ద టైం, గులాబీ టైంలోనే ఐ థింక్ సో, నాకు తెలిసిన నేను చదివిన న్యూస్ పేపర్ ఆర్టికల్ని బేస్ చేసుకుని అడుగుతున్నా. విక్రమ్ ఇంటర్వ్యూ చూశాను సాక్షిలో అట్ ద టైమ్ ఆఫ్ డిగ్రీ చదివే టైంలో, ఇంటర్ దొబ్బి ఆ గ్యాప్లో అనుకుంటున్నాను. గులాబీలోనే ఇందులో మీ సినిమాలోని ఇరుక్కుని అంటే కొంచెం టైం బట్టి ఇలా ఉందో ఏదో మొత్తానికి అనుకున్న ఒక రోజు అని గులాబీ ఇన్ బిట్వీన్ అనుకుంటా. సేతు అనే సినిమాని ఆయన వదిలేశారు. అది ఆ సినిమా వల్ల విక్రమ్ కి నైట్ స్టార్ అయ్యాడు. ఆ సినిమా విక్రమ్ ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదు. ఓకే, అంటే నేను సాక్షిలో చదివింది చెప్తున్నాను. ఏమో నాకు తెలియదు అసలు. అంటే మురళీ గారు ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదు ఫస్ట్ నుంచి చక్రియ దానికి. ఓకే, సో అంటే మీ సినిమా కోసం అంత కమిటెడ్గా ఉండి నిజంగా నచ్చిన సినిమా అయినా వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అన్న కాంటెక్స్ట్లో అక్కడ వచ్చింది, వార్త వచ్చింది. అది ఆన్సర్ కాదు, క్వశ్చన్ కాదు. నాకు తెలియదు అట్లా. నాకు గర్వం ఉంది తెలుసా సార్, రంగమార్తాండ అసలు అనౌన్స్మెంట్ ఇంకా జరగలేదు. నక్షత్రం తర్వాత ఆ గ్యాప్లో నేను మీకు గుర్తున్నాను లేదు తెలియదు, వెరీ ఫస్ట్ మీటింగ్ మీతోటే దోసిటి చినుకుల బుక్ రిలీజ్ చేయడానికి మీరు బుక్ ఫేర్కి వచ్చారు. తర్వాత సినిమా గురించి 5-6 క్వశ్చన్స్ మిమ్మల్ని మామూలుగా వేసి తర్వాత సినిమా గురించి అడిగితే రంగమార్తాండ గురించి ఫస్ట్ నాకే చెప్పారు మీరు. ప్రకాష్ రాజ్ హీరోగా నేను తీస్తున్నాను, నేను ఫిలిం ఏంటనేది సస్పెన్స్, ఏమేమి చెప్పను, బట్ దేర్ ఇస్ అన్ ఇంటెన్స్ డ్రామా ఇన్ ఇట్ అన్నట్లుగా నాకు రివీల్ చేశారు. నేను దాన్ని మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇలా కొత్త సినిమా చేయబోతున్నారు ఈ విధంగా అప్డేట్ చెప్పాను, అంతా రెడీ చేసుకున్నాను. నా బ్యాడ్ టైం ఏంటంటే ఆ మెమరీ కార్డు క్రాష్ అయింది. మళ్ళీ మీ అవకాశం మీతో అపాయింట్మెంట్ 4 గంటలు దొరకలేదు. అప్పుడు కనుక అది రిలీజ్ అయి ఉంటే కంటిన్యూ నేను అవే చేసుకుంటుంది. సెలబ్రిటీ ఇంటర్వ్యూస్లో ఇంకో 10 ఎక్స్ట్రా చేసేవాడిని. బట్ ఆ నాస్టాలజిక్ ఫీలింగ్ ఉంది, ఆ ఫుటేజ్ లేదు, అది పెద్ద బాధ. ఇదే సినిమాలో జనరల్గా ఈ సినిమాకి ది బెస్ట్ కాస్టింగ్ తీసుకున్నారు మీరు. ఇళయరాజా సార్తో కాంబినేషన్ 2సారి, రీమేక్ 2సారి. ఇళయరాజా గారి మ్యూజిక్ అనగానే జనరల్గా మీకు అంతఃపురంలో ఎన్ని పాటలు ఉన్నా దాసరి కుమార్ గారు డ్యాన్స్ చేసిన సాంబయ్య సాంగే మా అందరికి ఒక మ్యాసివ్ ఇది ఉంది. సో ఇళయరాజా గారితో మీ ప్రయాణం గురించి చెప్పండి. ఇళయరాజా గారు నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు శివకి కలిశాను. ఆ టైంలో ఒక 3-4 ఇయర్స్గా చెన్నై దిగేటప్పటికి ఆయన పెద్ద పెద్ద కట్అవుట్లు, అసలు ఫస్ట్ ఆ మ్యూజిక్ మా ఊర్లో ఉన్నప్పుడే వయసు పిలిచింది, భద్రకాళి, టిక్ టిక్ టిక్, ఇవన్నీ సినిమాల్లో మ్యూజిక్ రేడియోలో వింటూ ఉండేవాడు బాగా. అప్పటి నుంచే పట్టుకుంది ఆయన. ఇదాన్ని మెడ్రాసు 85లో వచ్చినప్పుడు ఆయన పీక్ పొజిషన్లో ఉన్నారు. అంటే ఆయన 60-70 ఫీట్ కటౌట్లు పెడతా ఉండేవారు థియేటర్ల దగ్గర, హీరోల కంటే పెద్దగా రోడ్స్ మీద కటౌట్లు పెడతా ఉండేవారు. ఎక్కడన్నా ఇళయరాజా పాటలు అలా ఎడిక్ట్ అయినా. సో నాకు చాలా ప్యాషనెట్గా అనిపిస్తుంది ఆయన వర్క్. ఫస్ట్ టైం ఎక్కడికి వెళ్తారు సార్ శివ టైంలో? రికార్డింగ్ థియేటర్లోనే. ఓకే, అంటే యువర్ ఇంటరాక్షన్ విత్ రాజా గారు అంత లేదు, అసిస్టెంట్లు కదా, రాము గారు ఇంటరాక్షన్, మేము దూరంగా ఉండటం. ఓకే, మనకి ఏమైనా కావాలంటే అది సీన్ లిరిక్ పేపరు అది సింగర్స్కి ఇవ్వటం. ఆ తర్వాత కొంచెం ఎక్కువ ఇంటరాక్షను అవ్వాల్సిన అదృష్టం ఎప్పుడు వచ్చిందంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతున్నప్పుడు శివాకి బాంబేలో జరిగింది. నేను ఒక్కనే అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాను. సో పొద్దున్నే రాగానే ఆయన లోపల థియేటర్కి తీసుకెళ్ళటం, రీల్ అరేంజ్ చేయటం. అప్పుడంతా రీల్స్ మీద ఉండదు, ఇప్పుడు డిజిటైజ్ అయిపోయింది కూడా. సౌండ్ అరేంజ్ చేయటం, ఆయన ఏదన్నా డౌట్ అంటే సో ఆయన పక్కనే ఉండి ఆయన వెనకాల ఉండి సో కంటిన్యూగా ఆయనతోటి ఉండేవాడు. అప్పుడు ఇంటరాక్ట్ అయింది. ఓకే, ఇన్నాళ్ళ తర్వాత అంటే అంతఃపురంకి అంటే అప్పటికే మీరు మంచి మీ ముద్ర గుద్దిన డైరెక్టర్ అంతఃపురం సినిమాకి. అంతఃపురానికి మీరు ఆయన అప్రోచ్ అయ్యేటప్పుడు వాట్ ఈస్ ద రిమెంబర్ ఇంట్రెస్టింగ్ సంఘటన? అలాగే ఉండేది, దేవుడి దగ్గరికి వెళ్తున్నట్టే ఇంట్రెస్టింగ్ ఏమన్నా, నా దగ్గరికి వెళ్ళటమే ఒక ఇంట్రెస్ట్. వెరీ ఫస్ట్ టైం ఆయనతో వర్క్ చేశారు. అది బుద్ధిగా చేతులు కట్టుకుని కథ చెప్పి ఆయన ట్యూన్లు ఇస్తుంటే తీసుకుని రికార్డింగ్ చేయించుకుంటాం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అప్పుడు నిలబడి వెనకాల ఆయన అడుగుతుంటే చెప్పడం. సేమ్ శివాకి ఎలా ఉందో అలా అదే ఇది ఉంది, ఇవాళ కూడా అదే ఉంది. ఇంత గ్యాప్ వచ్చింది అంతఃపురం తర్వాత ఇదే మళ్ళీ చేయడం రాజా సార్తో. అవును, రంగమార్తాండ. ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు సార్తో వర్క్ చేయడం? అంటే మళ్ళీ ఆయన స్థాయికి ఆయనతోటే చేయించాలనే అంత స్థాయి ఉన్న సినిమా తీయలేదు నేను.